ఈ మెగా ఆడిషన్ లో రాబోతున్న కంటెండర్స్ వాళ్ళని మనం చూసిన తర్వాత ముగ్గురు తరపు నుంచి 3 గ్రీన్ సిగ్నల్స్ వచ్చేస్తే దే గో స్ట్రైట్ టు ద టాప్ 15. ఒకవేళ మీ ముగ్గురు నుంచి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒకరు రెడ్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు టాప్ 15 కి వెళ్ళరు కానీ హోల్డ్ లో ఉంటారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. పిలిచే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ ది ఫస్ట్ క్యాండిడేట్. రామ్మా రా అప్సరస. మంచి ఆర్థోడాక్స్ అన్ను కానీ అప్పుడప్పుడు సైక్ చేసే ఫ్యామిలీ. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎంబీబీఎస్ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్. బికాస్ ద నాలెడ్జ్ ఇస్ ఆల్ హియర్. జిస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. డోంట్ లైక్ హౌ ఇట్ వెంట్. ఇట్ ఈస్ అభిజిత్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. లెట్ మీ వెల్కమ్ ది నెక్స్ట్ క్యాండిడేట్ ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. చూపించుకునే లాయక్ మొఖం లేదా లేకపోతే ఏమిటండి మీరు మాట్లాడేది? సార్ నైస్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. ఓహో సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న ముఖం చూపించద్దు అన్నారంట, అందుకే. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మాస్క్ పెట్టుకుని తిరిగే సమాజంలో ఓకే కనపడే మాస్క్ పెట్టుకుని కనపడకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను నేను. ఒక అజ్ఞాతవాసం నేను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆడిషన్స్ కి ఏదో సపరేట్ గా కొత్తగా ఏదో చేయాలని చేసినట్టుంది. గత 7 అంటే మా అందరికి లేవనే. ఎస్ ఆఫ్ కోర్స్, ఇఫ్ క్యాన్ మీరు కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను చెప్పండి ఏంటి మీ కథ అసలు? ఏంటి మీరు? హూ ఆర్ యు? తెలియదు, నా అన్వేషణలో నేనే ఉన్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? పురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుళ్ళెన దీపాలు ఎల్లమ్మ, ఎడికి పోతావయ్యా? बाबा इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। I want to reach 1 million likes. So please sarapakara